దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 212. భోజనం కలుపుకొని నోట్లో పెట్టుకోపోతూ సౌమ్య గుర్తొచ్చి ముద్దని నోట్లో పెట్టుకోలేక ప్లేట్‌లోనే వదులుతాడు భరత్. "ఏమైంది సార్?" అని అడుగుతుంది పని మనిషి. భరత్ చైర్లో నుంచి లేచి సౌమ్యకి ప్లేట్‌లో భోజనం పెట్టివ్వు అంటాడు. అలాగే సార్ అంటూ పని మనిషి ప్లేట్లో భోజనం పెట్టిస్తే భరత్ అది తీసుకుని వెళ్తుంటాడు. రూమ్లో బెడ్ మీద కూర్చొని ఉన్న సౌమ్య ఉదయం శక్తి వచ్చి భరత్ని కొట్టడం, మాటలు అనడం గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెడుతుంటుంది. భరత్ తన కన్నీళ్ళను చూస్తూ భోజనం ప్లేట్తో రూమ్లోకి వచ్చి ఉదయం నుంచి భోజనం చేయలేదంట అని అడుగుతాడు. సౌమ్య కన్నీళ్ళు తుడుచుకొని నాకు ఆకలిగా లేదు అంటూ ముభావంగా సమాధానం చెప్తుంది. ఉదయం నుంచి ఏమీ తిననప్పుడు ఆకలి లేకుండా ఎలా ఉంటుంది? ముందు ఈ భోజనం చెయ్యి అంటూ ప్లేట్ తన చేతిలో పెట్టాడు. సౌమ్య ఆ ప్లేట్ పక్కకు పెట్టి నాకు ఆకలి లేదని చెప్తున్నాను కదా బావా అంటుంది. కానీ నాకు ఆకలిగా ఉంది. నా ఇంట్లో ఒకరిని పస్తులుంచి నేను తినాలి అంటే అది నా వల్ల కాదు సౌమ్య అంటాడు కోపంగా. ఇది ఎప్పటినుంచి బావా? నీ దగ్గర ఈ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా? అని అడుగుతుంది. ఈ సెంటిమెంట్ నీ దగ్గర స్పెషల్ ఏమీ కాదు. ఎప్పుడైనా అత్త భోజనం చేయనప్పుడు నేను కూడా తినకుండా ఉండేవాణ్ణి. అలాగే ఇప్పుడు నువ్వు కూడా తినకుండా ఉంటే నాకు భోజనం చేయాలనిపించడం లేదు. అందుకే సౌమ్య భోజనం తిను. నువ్వు తింటేనే నేను భోజనం చేస్తాను అంటాడు. సౌమ్య ఆ మాటలకి కోపంగా చూస్తుంటుంది. నా మీద కోపాన్ని తర్వాత ప్రదర్శించవచ్చు. ముందు ప్లేట్ తీసుకో అంటూ మళ్ళీ తన చేతికి ప్లేట్ అందించాడు. కడుపు నింపే భోజనం దగ్గర ఇక అంతసేపు వాదన వద్దనుకొని సౌమ్య హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనం చేస్తుంటుంది. తను తినడం చూసి భరత్ తృప్తి పడుతూ బయటికి వెళ్ళాడు. సాయంత్రం నుంచి నిద్రలో ఉన్న శక్తి దగ్గరికి సామ్రాట్ వచ్చి తన తల మీద చేయి పెట్టి నిమురుతూ శక్తి అంటూ లాలనగా పిలుస్తూ నిద్రలేపుతున్నాడు. ఆ పిలుపుతో శక్తి మేలుకొని కళ్ళు తెరిచింది. తలనొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు మాటల్లో అభిమానాన్ని చూపిస్తూ. ఏదో మాయం చేసినట్టుగా తలనొప్పి ఎగిరిపోయేసరికి తగ్గిపోయింది అంటూ లేచి కూర్చుంది. హమ్మయ్య అని అనుకొని అందరూ భోజనాల దగ్గర నీకోసమే వెయిట్ చేస్తున్నారు అంటాడు సామ్రాట్. నాకు భోజనం వద్దులే సామ్రాట్, మీరు వెళ్ళి కానివ్వండి అని అంటుంది. ఇంకా నయం, అసలే తలనొప్పి అని పడుకున్నావు. భోజనం తినకపోతే నీరసం వస్తుంది. నువ్వు ఇంకేం మాట్లాడకు, ముందు బెడ్ మీద నుంచి లే అంటూ శక్తిని బలవంతంగా బెడ్ మీద నుంచి లేపాడు. అబ్బా, చెప్తే వినవు కదా సామ్రాట్. ఇంతకీ పింకీ భోజనం చేసిందా అని అడుగుతుంది. చేసింది. తను అమ్మ రూమ్లో నిద్ర కూడా పోతుంది. నువ్వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి తనకి టవల్ అందించాడు. సరే అని వాష్రూంలోకి వెళ్తుంది. భోజనం చేసిన తర్వాత అసలు శక్తి ఇంతగా ఎందుకు డిస్టర్బ్ అయిందో కనుక్కోవాలి అని అనుకొని కిందికి వెళ్ళిపోయాడు సామ్రాట్. శక్తి ఫ్రెష్ అయి కిందికొచ్చేసరికి చరిత అందరికీ భోజనాలు వడ్డిస్తుంటుంది. వినోద్ తను రావడం చూసి, వదినా, ఇవాళంతా నా భార్యనే వంట చేస్తుంది. మరి ఆ భోజనం తిని ఉంటామో పోతామో తెలీదు. భయంగా ఉంది అంటాడు చరితని ఆట పట్టిస్తూ. అది విని చరిత చురుగ్గా చూస్తుంటే అక్కడికి వచ్చిన శక్తితో పాటు సామ్రాట్, రాజశ్రీ కూడా కాస్త నవ్వుతుంటారు. రేయ్, చరిత వంట బానే చేస్తుంది. ఏ డౌట్ లేకుండా ప్రశాంతంగా భోజనం కానివ్వు అంటాడు సామ్రాట్. అవును వినోద్, నీ భార్య వంట చేతికి డౌట్ పడాల్సిన అవసరం లేదు అని అంటుంది శక్తి సామ్రాట్ పక్కకొచ్చి కూర్చుంటూ. హమ్మయ్య వదినా, నువ్వు నార్మల్ అయిపోయావు కదా. ఏదో డిస్టర్బ్లో ఉన్నావని అన్నయ్య చెప్పిన దగ్గర నుంచి నేను కూడా నీ గురించి కొంచెం కంగారు పడుతున్నాను అంటాడు వినోద్. వినోద్ అలా అనగానే ఉదయం జరిగిన విషయం గుర్తొచ్చి మౌనంగా భోజనం కలుపుతుంటుంది. చరిత అందరి ప్లేట్లోకి భోజనాలు వడ్డించి వినోద్ పక్కకొచ్చి కూర్చొని
అసలు ఉదయం డ్యూటీ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళావు శక్తి అని అడుగుతుంది. శక్తి సమాధానం కోసం సామ్రాట్ చూస్తుంటే శక్తికి ఏం చెప్పాలో తెలియడం లేదు. అసలు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది చరిత. బయట కొంచెం ఏదో పని ఉంటే అది చూసుకున్నాను చరిత. అందుకే ఆఫీస్ డ్యూటీ చేయలేకపోయాను అని చెప్తుంది. శక్తి అసలు విషయం ఏంటో చెప్పడం లేదని సామ్రాట్కి అర్థమవుతుంటుంది. ఇప్పుడు తలనొప్పి తగ్గిందా అమ్మా అని అడుగుతుంది రాజశ్రీ. తగ్గిందా ఆంటీ? పూర్తిగా నార్మల్ అయిపోయాను అని చెప్తుంది. భోజనం చేశాక కొంచెం గోరువెచ్చటి పాలు తాగి పడుకో, మళ్ళీ హాయిగా నిద్రపడుతుంది అంటుంది రాజశ్రీ. అలాగే ఆంటీ అంటూ ఇక నలుగురు ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తుంటారు. ఇక్కడ భరత్ భోజనం చేసి బెడ్ మీద ఏదో బుక్ తిరిగేస్తూ పడుకొని సౌమ్య పడుకోవడం కోసం వస్తుందని వెయిట్ చేస్తున్నాడు. అలా చాలాసేపు వెయిట్ చేశాడు. రోజు సౌమ్య పక్కన పడుకునే భరత్కి ఆ రోజు సౌమ్య లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంటుంది. చిరాగ్గా బుక్ పక్కకు వేసి, ఈవిడ గారు పడుకోవటానికి రాలేదేంటి? ఇలా కూడా నన్ను సాధిస్తుందా అంటూ చిరాకు పడుతూ రూముల నుంచి బయటకొచ్చాడు. సౌమ్య హాల్లో ఎక్కడా కనిపించదు. పని మనిషి డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చి సౌమ్య ఎక్కడా అని అడుగుతాడు. తన రూమ్లోనే ఉంది బాబుగారు అని చెప్తుంది పని మనిషి. రోజు ఈ టైంకి నా రూమ్లోకి వచ్చి పడుకునేది కదా అని అనుకొని తన రూమ్లోకి వెళ్ళేసరికి సౌమ్య తన రూమ్లోనే సగానికి బెడ్షీట్ కప్పుకొని పడుకొని ఏదో బాధగా ఆలోచిస్తున్నట్టుగా భరత్ కంట పడుతుంది. అక్కడ పడుకున్న తనని ఆశ్చర్యంగా చూస్తూ భరత్ దగ్గరికి వస్తుంటే సౌమ్య వస్తున్న భరత్ని చూసి చూడనట్టుగా ఉండిపోతుంది. రోజు నా దగ్గర పడుకునేదానివి, ఇవాళేంటి ఇక్కడ పడుకున్నావు అని అడుగుతాడు. ఇక నుంచి రోజు ఇక్కడే పడుకుంటాను బావా అని అంటుంది. నీకొక్కదానికే పడుకోవాలంటే భయం కదా అంటాడు భరత్. ఎందుకో సౌమ్య అక్కడ పడుకోవటం అతని మనసుకి నచ్చక. ఇప్పుడు నీ దగ్గర పడుకోవాలంటేనే భయమేస్తుంది బావా. ఇక నుండి నా రూమ్లో నేను ధైర్యంగా పడుకుంటాను అని అంటుంది. సాధిస్తున్నావా సౌమ్య నన్ను అంటూ కాస్త కోప్పడతాడు. సౌమ్య కూడా కోపంగా లేచి కూర్చొని, ఎప్పటికైనా నువ్వు మారిపోతావు, భారీగా నన్ను దగ్గర తీసుకుంటావని ఇన్ని రోజులు ఆశపడ్డాను బావా. కానీ నువ్వు ఎప్పటికీ మారవని ఈరోజు శక్తి మన ఇంటికి వచ్చి నీతో గొడవ పడ్డప్పుడు అర్థమైంది. ఇక నుంచి నేను కూడా నీ మీద ఆశలు చంపేసుకుంటున్నానులే బావా. నీ వెంట నేను కూడా పడను. ఇక నుండి నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి భరత్కి వెన్నుముఖంగా తిరిగి పడుకుంది. సౌమ్య మాటలకు భరత్ కోపం తెచ్చుకుంటూ ఛ అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. భరత్ వెళ్ళిపోగానే సౌమ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ పడుకుంటుంది. భరత్ రూమ్లోకి వచ్చి ఒంటరిగా ఆ బెడ్ మీద పడుకోవటానికి మనసుకి కష్టంగా అనిపిస్తున్నా బెడ్ మీద కూర్చుంటాడు. నాకు నేనుగా బతుకుతుంటే అది ఇది అంటూ తన అమాయకత్వంతో నాకు దగ్గరైంది. ఇప్పుడేమో నా మీద ఆశలు చంపేసుకుంటుందంట. చంపేసుకొనివ్వు. ఇంతకుముందు నేను ఒంటరిగా పడుకోలేదా? ఇప్పుడు అలాగే పడుకుంటాను అంటూ అసహనంగా అనుకొని బెడ్ మీద పడుకుంటాడు. రోజు సౌమ్య అమాయకమైన మాటలు వింటూ పడుకోవటం అలవాటైన భరత్కి ఆ రోజు అస్సలు నచ్చటం లేదు. అటూ ఇటూ మెసులుతున్నాడు. నిద్ర రాక చిరాగ్గా దిండుని పక్కకు పెట్టుకొని ఆ దిండు మీద చేయి వేసి పడుకున్నాడు. అప్పటికి సామ్రాట్ నిద్రపోతుంటే సాయంత్రం అంతా నిద్రపోయిన శక్తికి నిద్ర పట్టక ఆలోచనతోనే మేలుకొని ఉంటుంది. నిద్రపోతున్న సామ్రాట్ని తెలియని భావంతో చూస్తూ, సామ్రాట్ ఇప్పటికి కూడా భరత్తో నాకు శారీరక రిలేషన్ ఉందని నమ్ముతున్నాడా? నన్ను ఇంకా క్యారెక్టర్ లేని ఆడదానిలాగానే చూస్తున్నాడా అని మనసులో అనుకొని బాధపడుతుంటుంది. సామ్రాట్ అలా నిద్రపోతుంటే సడన్గా శక్తి గాయపరిచిన చోట వెన్ను దగ్గర సన్నగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్తో అటూ ఇటూ మెసులుతున్నాడు. అలా నొప్పితో బాధపడుతున్నట్టుగా కదులుతున్న సామ్రాట్ని శక్తి ఆశ్చర్యంగా చూస్తుంటే నొప్పి ఎక్కువై కొద్దీ సామ్రాట్ తట్టుకోలేక ఇంకా మెసులుతుంటాడు.
ఏమవుతుంది సామ్రాట్‌కి అని శక్తి అంటూ ఉండగానే, సామ్రాట్ ఆ నొప్పికి తట్టుకోలేక నిద్ర మేలుకొని లేచి కూర్చొని వెన్ను పట్టుకుంటూ అబ్బా! అంటాడు. అది చూసి శక్తి కంగారు పడుతూ తను కూడా లేచి కూర్చొని ఏమైంది సామ్రాట్ అని అడుగుతుంది. సామ్రాట్ ఆ నొప్పితో బాధపడుతూనే నువ్వింకా నిద్రపోలేదా అని అడుగుతాడు. సాయంత్రం పడుకున్నాను కదా! నిద్ర పట్టటం లేదు. కానీ నువ్వేంటి ఏదో నొప్పితో బాధపడుతున్నట్టుగా ఉన్నావు అని అడుగుతుంది. శక్తి అలా అడుగుతూ ఉండగానే నొప్పికి తట్టుకోలేక సామ్రాట్‌కి కళ్ళలో నీళ్లు కూడా వస్తుంటాయి. చెయ్యిని వెన్ను మీదకి పోనిచ్చి పట్టుకుంటూ నొప్పితో అల్లాడిపోతుంటాడు. అసలు నొప్పి ఎందుకు వస్తుందో శక్తికి తెలియక అంతలా అల్లాడిపోతున్నావేంటి సామ్రాట్? అసలు ఏమైంది? అని భయంగా అడుగుతుంది. సామ్రాట్ వస్తున్న కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ నిన్ను బాధ పెట్టినందుకు అప్పుడప్పుడు దేవుడు నాకు ఈ విధంగా శిక్ష వేస్తున్నాడు శక్తి అని మనసులో అనుకొని ఆ పక్కన టేబుల్ డ్రాలో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉంటాయి శక్తి. అవి కొంచెం తెచ్చిస్తావా? అని అడుగుతాడు. సరే అని చెప్పి శక్తి వెళ్ళి అక్కడున్న టాబ్లెట్స్ తీసుకొచ్చి వాటర్ బాటిల్ అందిస్తుంది. సామ్రాట్ ఆ టాబ్లెట్ వేసుకుని వాటర్ తాగాడు. బాటిల్ శక్తికిస్తూ నాకిప్పట్లో నిద్ర రాదులే, నువ్వు పడుకో అంటాడు. ఎందుకు నిద్ర రాదు అని అడుగుతుంది. ఈ పెయిన్‌కి టాబ్లెట్ వేసుకున్నా పెయిన్ ఇంకా అటు ఇటుగా 1 అవర్ ఉంటుంది శక్తి. పెయిన్‌తో నేను నిద్రపోలేనులే. అందుకే నువ్వు పడుకో అంటాడు. అసలు పెయిన్ ఎందుకొస్తుంది? ఎందుకు వెన్ను మీద చేయి పెట్టుకొని బాధపడుతున్నావు? అని అడుగుతుంది. అప్పుడప్పుడు నాకిలా పెయిన్ రావడం, నేను బాధపడటం మామూలే శక్తి అంటాడు. అసలు పెయిన్ ఎందుకొస్తుంది? అంటూ శక్తి ఈసారి కాస్త రెట్టించి అడుగుతుంది. తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు అంటారు కదా! ఆ రోజు నేను నిన్ను రేప్ చేసినప్పుడు నువ్వు నన్ను గాయపరిచావు కదా! అప్పుడప్పుడు ఆ భగవంతుడు నేను చేసిన తప్పుని గుర్తు చేస్తూ ఈ నొప్పిని తెప్పిస్తుంటాడు. నొప్పి ఉన్నప్పుడు మాత్రం నిజంగానే అల్లాడిపోతాను అంటూ ఇంకా వస్తున్న కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ చెప్తాడు. అది వినగానే శక్తి మనసు చివుక్కుమంటుంది. సామ్రాట్ వైపు జాలిగా చూస్తుంటుంది. మళ్ళీ అంతలోనే ఆ జాలి మాయమయ్యి తప్పు చేశాడు కదా అన్నట్టుగా కాస్త కోపంగానే మారిపోతుంది. నీ నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటావు? నువ్వు పడుకో అని అంటాడు సామ్రాట్ బెడ్‌కి ఆనుకొని కూర్చొని. సరే అని చెప్పి పడుకుంటుంది. కానీ సామ్రాట్ నొప్పితో అల్లాడిపోవడం చూసి తనకు మనశ్శాంతి కూడా ఉండలేకపోతుంటుంది. సామ్రాట్‌ని అలా చూస్తుంటే తనకసలు నిద్ర పట్టట్లేదు. సామ్రాట్ అలా బాధపడుతున్నందుకు తన మనసు భారంగా మారిపోతుంటుంది. నొప్పి ఉన్నప్పుడు కాస్త పడుకుంటేనే రిలీఫ్‌గా ఉంటుంది. పైగా నిద్ర కూడా పట్టొచ్చు. అలా కూర్చోకుండా పడుకో సామ్రాట్ అంటుంది శక్తి. పెయిన్‌కి కంట్రోల్ చేసుకోలేని కన్నీళ్లు కళ్ళు దాటి ప్రవహిస్తుంటే ఆ కన్నీళ్లు తుడుచుకొని ఈ పెయిన్‌తో పడుకున్నా నిద్ర రాదులే శక్తి అంటాడు సామ్రాట్. సామ్రాట్ కన్నీళ్ళు చూసి శక్తి ఇంకా బాధపడుతూ అలా అనుకోకు సామ్రాట్, ముందు నువ్వు పడుకో, అదే నిద్రొస్తుంది అంటూ ఫోర్స్ చేస్తుంది. దాంతో సామ్రాట్ మళ్ళీ పడుకుంటాడు. అయినా నొప్పి ప్రభావం అలాగే ఉండేసరికి అల్లాడిపోతుంటాడు. శక్తి ఆ బాధను చూడలేక సామ్రాట్‌కి దగ్గరగా జరిగి నా వైపు తిరిగి అంటూ సామ్రాట్‌ని తన వైపుకి తిప్పుకొని సామ్రాట్ నడుం చుట్టూ చెయ్యి వేసి షర్ట్‌లో నుంచి వెన్ను మీదకి చెయ్యి పోనిచ్చేసరికి అక్కడ తను చేసిన గాయం చేతికి తగులుతుంది. ఆ గాయాన్ని తడుముతూ నిదానంగా అక్కడ రబ్ చేస్తుంటుంది. ఆ గాయం మీద శక్తి చెయ్యి అలా వెళ్ళేసరికి సామ్రాట్ తన వైపు ఒక రకంగా చూస్తూ నువ్విలా చేయి పెట్టి మర్దన చేస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా అని అడుగుతాడు. ఏమనిపిస్తుంది అని అడుగుతుంది. గిల్లి జోలపాటం అంటారు కదా! ఆ సామెత గుర్తొస్తుంది అని అంటాడు. ఆ పెయిన్‌లో కూడా కాస్త నవ్వుతూ. అది విని శక్తి కాస్త కోపంగా చూస్తూ ఏమోలే పాపం అని మర్దన చేస్తుంటే నీకు సామెతలు గుర్తొస్తున్నాయా అని అడుగుతుంది.
సారీ, నాకనిపించింది చెప్పాను అంటాడు. సామెతలు చెప్పింది చాలే. కళ్ళు మూసుకొని పడుకోవటానికి కాస్త ప్రయత్నించు. నొప్పి అదే తగ్గుతుంది అని ఓదార్పుగా చెప్తుంది. నిజానికి శక్తి అలా మర్దన చేస్తుంటే సామ్రాట్కి ఆ పెయిన్ నుంచి నిదానంగా రిలీఫ్గా అనిపిస్తూ కళ్ళు మూతలు పడుతుంటాయి. శక్తి అది గమనిస్తూ సామ్రాట్కి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ కావటానికి సున్నితంగా మర్దన కంటిన్యూ చూస్తూ పాపం నొప్పికి కాసేపట్లోనే అల్లాడిపోయాడు అని అనుకొని మళ్ళీ ఇంకో రకంగా ఆలోచిస్తూ ఏంటిది, నన్ను రేప్ చేసిన రేపిస్ట్ని పాపం అని అంటున్నాను. ఏంటో నాకు తెలియకుండా నాలో చాలా మార్పులు వస్తున్నాయి అని మనసులో అనుకుంటూ ఆ ఆలోచనలో సామ్రాట్ నడుం చుట్టూ చేయి వేసి అలాగే ఉంచి నిద్రపోతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. శక్తిలో మార్పు వస్తుందా? సామ్రాట్ మీద అభిప్రాయాలు మారుతున్నాయా? భరత్ సౌమ్యకి దూరంగా ఉండలేకపోతున్నాడా? ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.